నేను డాక్టర్ రాజేష్ కుమార్ సొంగ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఒమేగా హాస్పిటల్స్, గచ్చిబౌలి. హ్యాపీ పేషెంట్ స్టోరీని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పేషెంట్ వచ్చేసి కృష్ణకాంత బర్మన్. ఇతను యాక్చువల్లీ ఆర్మీ పర్సన్, అస్సాంలో ఉంటారు. మనకి ఎలక్షన్ డ్యూటీ కోసమని మన తెలంగాణ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు హైదరాబాద్కి రావడం జరిగింది డ్యూటీ మీద. ఇక్కడ దురదృష్టవశాత్తు ఆయన స్ట్రోక్కి గురయ్యారు. మన దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి కుడివైపు చేయి, కాలు పూర్తిగా చచ్చుబడిపోయి ఉన్నాయి. దానితో పాటు ఆయన మూతి వంకరపోయి ఉండింది. దాంతోపాటు ఆయన మనం మాట్లాడిన మాటల్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు, అండ్ ఆయన తిరిగి మనకు మాటలు చెప్పే పరిస్థితిలో లేరు. అతనికి సపోర్ట్ సిస్టమ్ కూడా ఇక్కడ ఎవరు లేరు. ఒమేగా హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని ఎంఆర్ఐ చేయడం జరిగింది. ఎంఆర్ఐలో మనకి చాలా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో చాలా పెద్ద బ్లీడ్, ఐసీ బ్లీడ్ అంటాం, ఐసీ బ్లీడ్ ఉండి ఒకవైపు బ్రెయిన్ అంతా ఇంకొక వైపుకి నొక్కుకుపోయే సిచ్యువేషన్లో ఉన్నారు. నా ఒమేగాలో ఉన్న క్వాలిఫైడ్ న్యూరో టీమ్ అంతా, న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ కానీ, క్రిటికల్ కేర్ డాక్టర్స్ కానీ అందరి కృషి చాలా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అతను మంచిగా కోలుకొని ఇప్పుడు వితౌట్ ఎనీ సపోర్ట్, అంటే ఏమీ సపోర్ట్ లేకుండానే తనంతటా నడిచే స్థితికి వచ్చారు. ఇప్పుడు కంప్లీట్ మనం చెప్పిన మాటలను బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆయన కూడా తిరిగి అన్నీ మంచిగా మాట్లాడగలుగుతున్నారు. సో హోప్ఫుల్లీ ఆ ఆర్మీ పర్సన్ మళ్ళీ మన దేశ సేవలో మళ్ళీ జాయిన్ అవుతాడని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.